ఎక్కడ ఏ బిఆర్ నాయుడు కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ ఎవరైనా దేవుడి సేవలో ఉన్నప్పుడు ఏమన్నా నేరం జరిగితే, తప్పు జరిగితే తప్పకుండా దానికి మనం బాధ్యత వహించాలి. నేనైనా వహించాలి, బిఆర్ నాయుడు అయినా వహించాలి, ఇంకొకరైనా వహించాలి. లేదంటే దేవుడి దృష్టిలో మనం తప్పు చేసినట్టే తప్పకుండా దేవుడు సర్వసర్వను శిక్షిస్తుంది. వాళ్ళు ఎవరైనా మరీ ముఖ్యంగా కలిగి ప్రత్యక్ష సేవలో ఉండేవాళ్ళు ఎవరన్నా పొరపాటు జరిగితే దానికి పాయచిత్తం చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా నైతికంగా దానిపై స్పందించి దానికి ఏ విధమైన కార్యక్రమం చేయాలని వాళ్ళు చేస్తే బాగుంటుంది. లేదా వెంకటేశ్వర దృష్టిలో అది తప్పుగా భావిస్తే వెంకటేశ్వర స్వామిని శిక్షిస్తాడు. అది ఎవరైనా కానీ, ఇంకొకరు కానీ, నువ్వు కానీ, ఎవరైనా. దాని మీద మా పార్టీ తరఫు నుంచి మా డిమాండ్ పెట్టారు, రాజీనామా చేయాలని. రాజీనామా చేయిస్తారో లేదో కుటుంబ ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం. చేయిస్తే బాగుంటుంది. దేవుడి సేవలో ఉన్నప్పుడు ఎటువంటి నింద వచ్చినా దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మనం చెప్పకపోయినా దేవుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్పకుండా దానికి ప్రాయశ్చిత్తం చేసే కార్యక్రమం చేస్తాం.